స్టూడెంట్స్, నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం రేపు మీరు రాయబోయే ఈఏపీ సెట్ ఎంసెట్కి సంబంధించి ఫ్లూయిడ్స్ అనే చాప్టర్ చూద్దామా. ఇందులో కొంచెం పెద్ద చాప్టర్ ఇది, కానీ మనకి వెయిటేజ్ ఒక క్వశ్చన్ వేస్తున్నాడు ఏపీ ఎంసెట్లో అయితే. అదే మనకి తెలంగాణ ఎంసెట్కి అయితే 2 క్వశ్చన్లు ఇవ్వడానికి పాసిబిలిటీ ఉన్నాం. ఓకేనా. చాప్టర్ పేరు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సింపుల్గా మనం ఫ్లూయిడ్స్ అంటాము. ఇందులో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అంటే నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయేమో. సో మనకిస్తున్న మాత్రం ఏపీ సెట్కి అయితే ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు, ఏపీఎం సెట్. అదే తెలంగాణకి అయితే 2 ఇస్తున్నాడు. ఒకసారి చెక్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ఇచ్చేటువంటి న్యూమరికల్స్ ఇవన్నీ ఏంటంటే మనకి ప్రీవియస్గా ఇచ్చినటువంటి ఎంసెట్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనకి ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ న్యూమరికల్స్ చూస్తున్నాం రేపు ఎంసెట్కి వచ్చాయి. అందుకని స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అన్ని మోడల్స్ కవర్ అవుతాయేమో. ఈ లాస్ట్ డేస్లో మీరు తక్కువ టైంలో చాప్టర్ని ఈజీగా కవర్ చేయొచ్చు. ఓకే, స్టార్ట్ చేద్దాం. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే చాప్టర్ పేరు. రైట్. ఫస్ట్ ది ప్రెషర్ ఎట్ ఏ డెప్త్. ఓ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఎట్ ఏ డెప్త్ 10 మీటర్ ఇన్ వాటర్ అని ఇచ్చాడు. అంటే 10 మీటర్ డెప్త్లో హెచ్ అనుకుందాం. ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మిమ్మల్ని. అంటే ప్రెషర్ అంటే ఫార్ములా ఏమైనా తీసుకోవచ్చు మనం. డెప్త్లో అయితే రో జీహెచ్ అని తీసుకోవచ్చు కదా. ఇక్కడ రో అంటే వాటర్ యొక్క డెన్సిటీ అవుతున్నాం. బ్రాకెట్లో ఇచ్చాడు 1000 అన్నాడు. 10 క్యూబ్ తీసుకోవచ్చు. 1000 అంటే జీ వాల్యూ 9.8 తీసుకోమన్నాడు. 9.8 తీసుకున్నాం. ఎంత డెప్త్లో ఇచ్చాడు? 10 మీటర్ డెప్త్ అన్నాడు. సో ఇక్కడ హెచ్ 10 అవుతున్నాం. ఇది సింప్లిఫై చేస్తే మీకు 9.8 ఇంటూ 10⁴ అవుతుంది. ఓకేనా. ఇట్లా 10⁴లో ఇస్తే ఇట్లా రాయొచ్చు. 9.8 ఇంటూ 10⁴ పాస్కల్. లేదు దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి 98,000 వస్తుంది. వాడు ఇచ్చిన దాన్ని బట్టి మీరు కన్వర్ట్ చేయాలి. ఇది ఒక ప్రాబ్లం. రైటా. ప్రెజర్ ఎట్ ఏ డెప్త్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చూస్తున్నాము. కాన్సెప్ట్ వైజ్ ఎట్లా ఉంటుందో చెక్ చేస్తాం. అట్లాగే ఇంకో ప్రాబ్లం చూద్దాం. గేజ్ ప్రెజర్ వర్సెస్ అబ్సల్యూట్ ప్రెజర్. ఓ ప్రాబ్లం చూస్తే ఏ టైర్ హ్యాజ్ ఏ గేజ్ ప్రెజర్ ఇచ్చాడు. అవునా. గేజ్ ప్రెజర్ ఎంత ఇచ్చాడు? 200 కిలో పాస్కల్ అన్నాడు. వాట్ ఈస్ ద అబ్సల్యూట్ ప్రెజర్ అడిగాడు. బ్రాకెట్లోనేమో అట్మాస్ఫిరిక్ ప్రెజర్ 100 కిలో పాస్కల్ అని ఇచ్చాడు కదా. మరి ఇక్కడ ఫార్ములా చూస్తే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఇచ్చేసాడు. కనుక్కోవాల్సింది అబ్సల్యూట్ ప్రెజర్ కనుక్కోవాలి. సో అబ్సల్యూట్ ప్రెజర్ ఇస్ ఈక్వల్ టు గేజ్ ప్రెజర్ ప్లస్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్. అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే మన వాతావరణ పీడనం. రైటా. గేజ్ ప్రెజర్ ఎంత అన్నాడు? 200. అట్మాస్ఫిరిక్ ప్రెజర్ 100 అని ఇచ్చాడు. 200 ప్లస్ 100 300. రెండు కూడా కిలో పాస్కల్లో ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ కిలో పాస్కల్ అని రాయొచ్చు. రైట్. వాడు కిలో కనుక వాడు కన్వర్ట్ చేస్తే 10 క్యూబ్ తీసుకోవాలి. ఇంటూ 10 క్యూబ్ తీసుకుంటారు. అంటే ఇది ఎంత అవుతుంది మీకు? 300 ఇంటూ 10 క్యూబ్ పాస్కల్ అవుతుంది. వాడు ఇచ్చిన దాన్ని బట్టాం. ఇక్కడ కిలో పాస్కలే కాబట్టి కిలో పాస్కల్ తీసుకుంటాం. ఆ యూనిట్ కన్వర్షన్ కూడా మనకు తెలియాలి. రైట్. అట్లాగే పాస్కల్స్లో అప్లికేషన్ మీద ఓ ప్రాబ్లం చూద్దాం. ఏ ఫోర్స్ ఆఫ్ 100 న్యూటన్ ఫోర్స్ ఇచ్చాడు. 100 న్యూటన్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఏ క్వశ్చన్ ఆఫ్ ఏరియా ఇచ్చాడు 0.01 మీటర్ స్క్వేర్. ఫైండ్ ద ప్రెజర్ ట్రాన్స్మిటెడ్. ప్రెజర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్రెజర్ అంటే ఏంటి? ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాగా. రైట్. ఫోర్స్ ఎంత ఇచ్చాడు? 100 ఇచ్చాడు. ఏరియా అంటే 0.01 అంటే నేను 10⁻⁻2 రాయాలి. ఈ 10⁻⁻2 పైకి తీసుకొచ్చాను అనుకోండి. 100 ఇంటూ 10 స్క్వేర్ అవుతుంది. అంటే ఎంత అవుతుందో 100,000 కదా. అంటే 10,000 అవుతుంది పాస్కల్. అట్లా మనం 10,000 పాస్కల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం ఈజీగానే ఉంటాయి, కాబట్టి ఎక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి.
రైట్. ఒక బిట్ కూడాను మనకి ఒక బిట్ ద్వారా వచ్చే ఒక మార్క్ కూడాను మనకు ర్యాంక్కి బాగా ఉపయోగపడుతున్నాం. పాస్కల్ ప్రిన్సిపల్ హైడ్రాలిక్ లిఫ్ట్కి సంబంధించి ఓ ప్రాబ్లం చూద్దాం. స్మాల్ పిస్టన్ ఏరియా ఇచ్చాడు. దీన్ని ఏదో లెటెడ్ బి A1 అనుకుందాం. 0.01 మీటర్ స్క్వేర్. లార్జ్ పిస్టన్ ఏరియా దీన్ని A2 అనుకున్నాము. 0.1 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. ఫోర్స్ ఆన్ స్మాల్ పిస్టన్ మీద యాక్టివ్ ఫోర్స్ F1 అనుకుందాం, 100 న్యూటన్. ఫైండ్ ఫోర్స్ ఆన్ లార్జ్ పిస్టన్ F2 అనుకున్నాం. ఓకేనా. దీని నుంచి మనకి ఫార్ములా ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. అప్పుడు మీరు F2/F1 ఈజ్ ఈక్వల్ టు A2/A1 రాయదు. దీని నుంచి F2 కదా మనకు కావాల్సింది. F2 ఈజ్ ఈక్వల్ టు F1 ఇంటూ A2/A1 అవుతున్నాం. రైటా. మరి సింప్లిఫై చేస్తే చూడండి, మనకి F1 అంటే ఎంత మన 100 కదా. ఓకేనా. 100 ఇంటూ A2 ఎంత ఇచ్చాడు, A2 0.1, A1 0.01. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఇప్పుడు 0.1 కన్వర్ట్ చేయొచ్చు కదా. 100 ఇంటూ 0.1 అంటే 10⁻⁻1, 0.01 అంటే 10⁻². రైట్. ఇక 10⁻⁻1 ఒకటి క్యాన్సిల్ చేస్తే -1 మిగిలిద్ది, పైకి వస్తే ఇంటూ 10 అవుతున్నాము అంటే 1000. సో పిస్టన్ మీద యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ ఎంతంటే లార్జ్ పిస్టన్ మీద 1000 న్యూటన్. అట్లా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. తర్వాత బ్యూయంట్ ఫోర్స్ మీద ప్రాబ్లం చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ బ్లాక్ ఇచ్చాడు, అంటే వాల్యూమ్ ఇచ్చాడు ఇక్కడ మీకు. ఫ్లూయిడ్ డెన్సిటీ ఇచ్చాడు, రో అనుకుందాం, 800 kg/m². ఫైండ్ ద బ్యూయంట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బ్యూయంట్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు రో విజి ఫార్ములా మనకి. రో అంటే డెన్సిటీ ఎంత ఇచ్చాడు, 800 ఇచ్చాడు. వాల్యూమ్ ఎంత ఇచ్చాడు, 0.05. మరి కావాలంటే 5 × 10⁻⁻2 రాయదు. 0.05. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇవ్వలేదు కాబట్టి నేను 9.8 తీసుకున్నాను. దీన్ని సింప్లిఫై చేస్తే మీరు, లేదా ఈ 2 zeros దీనికి కన్వర్ట్ చేయొచ్చు. 8 × 5 అవుతుంది ఇంటూ 9.8 కదా. 8 × 5 ఇంటూ 9.8 సింప్లిఫై చేస్తే 392 వస్తుంది. ఫోర్స్ కాబట్టి న్యూటన్, 392 న్యూటన్స్ వస్తుంది. ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఇది చూడండి, కంటిన్యూటీ ఈక్వేషన్ ఇంపార్టెంట్. ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అంటాం కదా. ఏంటి, ఏరియా ఇంటూ వెలాసిటీ కాన్స్టెంట్ అంటాం. ఏరియాకి వెలాసిటీకి ఉన్న ప్రొడక్ట్ కాన్స్టెంట్. మరి దీనికి సంబంధించి రాస్తే ఫస్ట్ ఏరియా ఎంతో ఇచ్చడం 0.05 మీటర్ స్క్వేర్. అక్కడ ఫ్లో అవుతున్న ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ 5 మీటర్/సెకండ్. రెండో వైపు ఏరియా ఇచ్చడం 0.01 మీటర్ స్క్వేర్. అక్కడ వెలాసిటీ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే నాన్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ తీసుకుంటాం. రైట్. నాన్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్. ఇక్కడ ఏరియా ఎక్కువ ఉందామా, A1. రెండో వైపు ఏరియా తక్కువ ఉంది, A2. ఇక్కడ ఫ్లూయిడ్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు వెలాసిటీ V1 అన్నాడు. దీని నుంచి బయటకు వస్తున్నప్పుడు వెలాసిటీ V2 అన్నాడు. దీని నుంచి మనం ఏవి కాన్స్టెంట్ కాబట్టి A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2గా రాయొచ్చు. ఇక్కడ నీకు కావాల్సింది V2 కాబట్టి దేర్ఫోర్ V2 ఈజ్ ఈక్వల్ టు A1 V1 బై A2గా రాయొచ్చు. రైటా. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు A1 ఎంత 0.05 బై A2 ఎంత 0.01 ఇచ్చాడు. వెలాసిటీ ఎంత, ఇనిషియల్ వెలాసిటీ 5 మీటర్/సెకండ్. రైట్. ఇప్పుడు 0.05 బై 0.01 అంటే 5 వేగమా, 5/1 అంటే 5 అవుతుంది. 5 × 5 25 వెలాసిటీ కాబట్టి మీటర్/సెకండ్, 25 మీటర్/సెకండ్ అవుతుంది. ఓకేనా. ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అంటాం, లేదా కంటిన్యూటీ ఈక్వేషన్ అంటాం. అదేవిధంగా బెర్నౌలీస్ ఈక్వేషన్ మీద, బెర్నౌలీస్ ఈక్వేషన్ స్పీడ్ ఆఫ్ ఫ్లోకి సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దాం. ఏం చెప్తుంది, వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ ట్యాంక్ అట్ ఏ హైట్ హెచ్ ఇచ్చడం 4.9 మీటర్. ఫైండ్ ద స్పీడ్ ఎట్ ఎగ్జిట్ దగ్గర స్పీడ్ ఎంత ఉందో కనుక్కోమంటున్నాడు. ఓకేనా. లాసెస్ ఏమైనా ఉంటే నెగ్లెక్ట్ చేయమంటున్నాడు. వెలాసిటీకి √2gh అని మనం ప్రూవ్ చేస్తాము.
ఇక్కడ root of 2gh, that is root 2 into g వాడు లేదు 9.8 తీసుకున్న యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎంత హైట్ లో ఉందన్నాడు? 4.9 లో ఉందన్నాడు ట్యాంక్, రైట్. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 2 into 4.9 అంటే మళ్ళీ 9.8 వస్తుంది. 9.8 into 9.8 స్క్వేర్ రూట్ 9.8 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మీకు 9.8 వస్తుంది. వెలాసిటీ కాబట్టి మీటర్ పర్ సెకండ్. ఓకేనా? 9.8 మీటర్ పర్ సెకండ్. ఒకసారి ఇది ప్రాక్టీస్ చేయండి, రైట్. తర్వాత బెర్నౌలీస్ ఈక్వేషన్ సంబంధించి ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇంపార్టెంట్ ప్రాబ్లం, ప్రెజర్ డిఫరెన్స్ మీద. ఏమి ఇచ్చాడు? స్పీడ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎట్ ఫస్ట్ పొజిషన్ లేదా 0.1 దగ్గర 2 మీటర్ పర్ సెకండ్, 0.2 దగ్గర 4 మీటర్ పర్ సెకండ్ ఉందంటాం. ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ వాడి పైన మనం తీసుకుంటాం 1000 లేదా 10 క్యూబ్ కేజీ పర్ మీటర్ క్యూబ్. ఫైండ్ ప్రెజర్ డిఫరెన్స్. ఇక్కడ ప్రెజర్ డిఫరెన్స్ కి ఫార్ములా మనకు తెలుసు, హాఫ్ రో v2 స్క్వేర్ మైనస్ హాఫ్ రో v1 స్క్వేర్. ఓకేనా? హాఫ్ రో కామన్ తీస్తే v2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్. సబ్ చేస్తే హాఫ్ రో అంటే 10 క్యూబ్ రాయొచ్చు. v2 స్క్వేర్, v2 ఎంత ఇచ్చాడు మనకి? 4 ఇచ్చాడు, 4 స్క్వేర్. v1 స్క్వేర్ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు, 2 స్క్వేర్, రైట్. దీన్ని సింప్లిఫై చేయొచ్చు మనం. 1/2 ఇంటూ 1000 ఇంటూ 4 స్క్వేర్ అంటే 16, 2 స్క్వేర్ అంటే 4, రైట్. దీన్ని సింప్లిఫై చేస్తే 2ని క్యాన్సిల్ చేసాము, 500 టైమ్స్ పోతుంది. 500 ఇంటూ 16 మైనస్ 4 అంటే 8. చూడండి 8, 9, 10, 14. 16 మైనస్ 4, 2, 12 వస్తుంది కదా, ఇంటూ 12. 15 4 15 7 కదా, 60. 2 zeros ఉన్నాయి, 6000 వస్తాం పాస్కల్. ప్రెజర్ కాబట్టి పాస్కల్. 16 మైనస్ 4 12 వచ్చినామా, 12 5 are 60. 2 zeros ఉన్నాయి కదా, 6000 వస్తుంది. ఇది చూడండి 6000 పాస్కల్, రైటా. జాగ్రత్త క్యాలిక్యులేషన్. బెర్నౌలీస్ ఈక్వేషన్ చూసాము. అట్లాగే విస్కాసిటీ, విస్కస్ ఫోర్స్, దీనికి సంబంధించి కనుక చూస్తే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ 0.1 పాస్కల్ సెకండ్ అని ఇచ్చాడు. ఏరియా ఇచ్చాడు dv/dx, అంటే dv/dx అంటే వెలాసిటీ గ్రేడియంట్ అంటాము. ఫైండ్ ఫోర్స్, ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఫార్ములా తెలుసుకున్నాం. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పర్ యూనిట్ వెలాసిటీ గ్రేడియంట్. ఇది డెఫినేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి. మరి ఇక్కడ ఫోర్స్ కాబట్టి మీకు కావాల్సింది ఏటా ఇంటూ ఏ ఇంటూ dv/dx రాయొచ్చు మనం, రైట్. సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏటా ఎంత ఇచ్చాడు? 0.1 ఇచ్చాడు, అంటే నేను 10⁻⁻1 రాసుకుంటాను. ఏరియా ఎంత ఇచ్చాడు? 0.01 ఇచ్చాడు, నేను 10⁻⁻2 రాయొచ్చు. dv/dx 100 అన్నాడు, 100 అంటే 10 స్క్వేర్ రాయొచ్చు. ఓకే. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిలేషన్ కనుక మీరు చూస్తే 10 స్క్వేర్ 10⁻⁻2 క్యాన్సిల్ చేయొచ్చు. చేస్తే మీకు ఎంత? 10⁻⁻1 ఉందాం, అంటే 0.1. ఫోర్స్ కాబట్టి యూనిట్స్ న్యూటన్స్, 0.1 న్యూటన్. అట్లా మనం ఈజీగా చేయొచ్చు. కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఫార్ములే ప్రాక్టీస్ చేయండి, రైటా. అట్లాగే సిమిలర్లీ రేనాల్డ్ నంబర్ అన్నాడు. ఇక్కడ రో ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడు, ఓకేనా, డిస్టెన్స్ ఇచ్చాడు, ఏటా కూడా ఇచ్చాడు, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఇచ్చేసాడు. ఫైండ్ రేనాల్డ్ నంబర్ అన్నాడు. రేనాల్డ్ నంబర్ ఫార్ములా వచ్చేసి మనకి రో vd/8. అన్ని వాల్యూస్ ఇచ్చాడు కదా, సబ్స్టిట్యూట్ చేస్తారు. రో ఎంత? 1000 లేదా 10 క్యూబ్, వెలాసిటీ 2, డిస్టెన్స్ 0.01 అన్నాడు, నేను 10⁻⁻2 రాస్తే. ఏటా వాల్యూ 0.001 అన్నాడు, 10⁻⁻3 రాశాను, రైట్. దీన్ని సింప్లిఫై చేయటం మనం. ఇక్కడ 10 క్యూబ్ 10⁻⁻2 అంటే 10 ఉండిద్దాం, 10 into 2 అంటే 20. 20 ఇంటూ ఈ 10⁻⁻3 పైకి వస్తే 10 క్యూబ్ అయితే కదా, అంటే 20 into 10 క్యూబ్ అంటే 20,000, రైట్. నంబర్ కాబట్టి దీనికి యూనిట్స్ ఉండవు.
రేనాల్డ్ నంబర్ 20,000 వచ్చింది. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ సంబంధించాం. ఇక్కడ క్వశ్చన్ లో హైట్ కనుక్కోమన్నాడు. సర్ఫేస్ టెన్షన్ ఇచ్చాడు లిక్విడ్ది, థీటా 0 అన్నాడు ప్యూర్ వాటర్ సంబంధించి, క్యాపిలరీ ట్యూబ్ రేడియస్ ఇచ్చాడు, డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇచ్చాడు, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇచ్చాడు. ఇక్కడ ఫార్ములా ఏంటంటే సర్ఫేస్ టెన్షన్ T ఈజ్ ఈక్వల్ టు HdGr/2 cos theta అని వస్తాం. మనం ప్రూవ్ చేయొచ్చు దీన్ని. మరి ఇక్కడ నీకు కావాల్సింది హెచ్ కాబట్టి, హైట్ హెచ్ కాబట్టి 2t cos theta క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం, హెచ్ పోతే dgr వస్తాం, లేదా డెన్సిటీని రో అనుకోవచ్చు. ఇక వాడు ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. చూడండి, ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసాం, చేస్తే మీకు 1.47 మీటర్ వస్తుంది. చూడండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రైట్, నిన్ననే మన టైం లేదు కదా, మీకు జస్ట్ రివైజ్ కోసమే ఇది. నెక్స్ట్ ఎక్సెస్ ప్రెషర్ ఆన్ సోప్ బబుల్. ఇక్కడ సోప్ బబుల్ అని మీకు గనక న్యూమరికల్లో సోప్ బబుల్ అని కనిపిస్తే ప్రెషర్ డిఫరెన్స్ ఫార్ములా 4T/R. సోప్ బబుల్ కాకుండా మీకు ఏది వచ్చినా, ఇది చూడడం కింద లిక్విడ్ డ్రాప్ అన్నాడు 2T/R, మెర్క్యూరీ డ్రాప్ అంటాడు 2T/R వస్తుంది అట్లా. సరే, ఇక్కడ ఫస్ట్ సోప్ బబుల్ చూద్దాం. జాగ్రత్త, సోప్ బబుల్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే రేడియస్ ఆఫ్ క్యాపిలరీ ట్యూబ్ 1 millimeter ఇచ్చడం. మిల్లీ అంటే 10⁻³ మీటర్లో మార్చేసి. రైట్, సారీ సర్ఫేస్ టెన్షన్ ఇచ్చాడు. సో 4T/R కాబట్టి 4 into T సబ్స్టిట్యూట్ చేసాం R. సింప్లిఫై చేస్తే 120 Nm/m² యూనిట్స్. అదేవిధంగా ఇక్కడికి వస్తే నెక్స్ట్ ప్రాబ్లం ఎక్సెస్ ప్రెషర్ ఇన్ లిక్విడ్ డ్రాప్. క్యాపిలరీ ట్యూబ్ యొక్క రేడియస్ ఇక్కడ 2 mm ఇచ్చాడు, సర్ఫేస్ టెన్షన్ 0.05 ఇచ్చాడు. సో ఎక్సెస్ ప్రెషర్ ఎంత అంటాడు, అప్పుడు మనకి 2T/R తీసుకోవాలి. చూడండి, 2 సర్ఫేస్ టెన్షన్ 0.05, రేడియస్ 0.02. 0.02 ఎట్లా వచ్చింది, 2 mm కాబట్టి మిల్లీ అంటే 10⁻³ 0.002 వస్తుంది. అదే సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ 50 వస్తుంది Nm/m². రైట్, ఓకే. తర్వాత క్లోరేట్ మీద ఓ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏరియా ఇచ్చాడు మీకు 0.01 m², వెలాసిటీ ఇచ్చాడు. క్లోరేట్ అంటే ఇక్కడ మన ఫార్ములా వచ్చేసి ఏరియా ఇంటూ వెలాసిటీ. ఏరియా అంతా 0.01 ఇచ్చాడు, వెలాసిటీ వచ్చేసేమో 5 ఇచ్చాడు, అంటే 0.05 అవుతుంది. రైట్, ఏరియా వచ్చేసి మనకి m², ఏరియా m², వెలాసిటీ m/s. కాబట్టి యూనిట్స్ ఎంత అవుతుంది, m³/s అవుతుంది. ఇది ఎట్లా? రైట్, ఓకే. నెక్స్ట్ డెన్సిటీకి సంబంధించి ఏమన్నా అడిగాడు అనుకో. ఒక క్వశ్చన్లో మాస్ ఇచ్చాడు 2 kg, వాల్యూమ్ ఇచ్చాడు, డెన్సిటీ కనుక్కోమంటే డెన్సిటీ ఈజ్ ద రేషియో బిట్వీన్ మాస్ టు వాల్యూమ్ కదా. మాస్ ఎంత ఇచ్చాడు, 2 kg. వాల్యూమ్ ఎంత ఇచ్చాడు, 0.002. దీన్ని 2 × 10⁻³ కూడా రాస్తే 2/2 × 10⁻³ 2 క్యాన్సిల్, 10⁻³ పైకి వస్తే 10³ 10³ అంటే 1000. అదే రాసి డెన్సిటీ కాబట్టి kg/m³ వస్తుంది. రైట్, ఇటువంటి మరిన్ని వీడియోస్ రిమైనింగ్ చాప్టర్స్ కూడా అప్లోడ్ చేస్తున్నామా, మీకు ఈ లాస్ట్ టైంలో బాగా యూస్ఫుల్ అవుతుంది. సో నేను అప్లోడ్ చేసిన వీడియో ఇమీడియట్గా మీకు తెలియాలంటే నా పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని. నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి మీరు తక్కువ టైంలో దాన్ని రివైజ్ చేయొచ్చు. అట్లాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకే, మీ టైం వేస్ట్ చేయను. ఒకసారి చూద్దాం. నెక్స్ట్ యూట్యూబ్ మానోమీటర్కి సంబంధించి డిఫరెన్స్ ఇన్ మెర్క్యూరీ కాలం.
10 సెంటీమీటర్ ఇచ్చాడు. ఓకేనా. డెన్సిటీ వచ్చేసి 13.6 ఇంటూ 10³ ఇచ్చాడు. జీ ఇక్కడ అవసరం అయితే వాడు ఇవ్వకపోయినా మనం 9.8 తీసుకుంటాం మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ప్రెజర్ డిఫరెన్స్ ఉందా చూసాము, హెచ్ రోజీ. హెచ్ 0.1 అంటే 10 సెంటీమీటర్ ఇచ్చడం, మీటర్లో మారిస్తే 10/100 అవుతుంది. 10/100 అంటే 1/10 అవుతుంది. 1/10 అంటే 0.1 మీటర్స్. రైట్. డెన్సిటీ 13.6 ఇంటూ 10³ అదే రాసాం. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 13,328 వస్తాం. ప్రెజర్ డిఫరెన్స్ కాబట్టి పాస్కల్. ఏ అని రాయొచ్చు లేదా పాస్కల్ అని రాయొచ్చు. యూనిట్ వాడు ఇచ్చిన దాన్ని బట్టి మనం ఆప్షన్ ఫిట్ చేసుకోవాల్సి ఉండేది. ఓకేనా. థ్రస్ట్ ఆన్ ఏ వాల్. థ్రస్ట్ క్రియేషన్ కూడా ఇక్కడ మనం క్వశ్చన్లు ఏమేమి ఇచ్చుంటాడంటే హైట్ ఇచ్చాడు, డెన్సిటీ ఆఫ్ వాటర్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చాడు. ఫస్ట్ ఇక్కడ థ్రస్ట్ అంటే అప్వర్డ్ ఫోర్స్ అన్నట్టు కదా, మనం ప్రెజర్ ఈజ్ ఈక్వల్ ఫోర్స్ పర్ ఏరియా అన్నాం. వాడు ఫోర్స్ అంటే ఏమవుతున్నాం, ప్రెజర్ ఇంటూ ఏరియా అవుతుంది. అంటే ఫస్ట్ ప్రెజర్ కనుక్కోవాలి. ప్రెజర్ వచ్చేసి హెచ్ రోజీయం ఇంటూ ఏరియా. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ప్రెజర్ వరకు 19,600 వచ్చింది. అప్పుడు థ్రస్ట్ కదా వాడు అడిగింది. థ్రస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. ప్రెజర్ ఇంటూ ఏరియా. ప్రెజర్ వచ్చింది 19,600. ఏరియా ఎంత అన్నాడు, 1 అన్నాడు. కాబట్టి దీనికి 1 పెట్టి మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ వస్తుంది, న్యూటన్స్. రైట్. థ్రస్ట్ అనే వాళ్ళకి సంబంధించి ఇవన్నీ చేసినవి. రిలేటివ్ డెన్సిటీ బెర్న్లీస్ ఈక్వేషన్ చేసాము ఇందాక. ఇది ఒకటి చూద్దాం. వర్క్ డన్ ఇన్ కంప్రెసింగ్ ఏ ఫ్లూయిడ్. ఒక ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నప్పుడు కంప్రెసింగ్ కండిషన్లో అక్కడ జరిగే వర్క్, ప్రెజర్ వల్ల జరిగే వర్క్ కనుక్కోవడం. క్వశ్చన్లో మీకు ఏమి ఇస్తాడంటే ప్రెజర్ ఇస్తాడు 10⁵ పాస్కల్. వాల్యూమ్ ఎంత కంప్రెస్ అయిందంటే 0.01 మీటర్ క్యూబ్. కావాలంటే 0.01 అంటే మీరు 10⁻⁻² రాయొచ్చు, మీటర్ క్యూబ్ వాల్యూమ్. వర్క్ డన్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రెజర్ ఇంటూ వాల్యూమ్ డిఫరెన్స్. ప్రెజర్ ఎంత 10⁵ ఇచ్చాడు, వాల్యూమ్ డిఫరెన్స్ ఎంత 10⁻⁻². 10⁵ ఇంటూ 10⁻⁻² అంటే 10³. 10³ అంటే 1000 కదా. కనుక్కుంది వర్క్ డన్ కాబట్టి జౌల్. 10³ జౌల్. రైట్. ఇట్లా మనకి మరిన్ని వీడియోస్ మీకు నేను అప్లోడ్ చేయగానే తెలియాలంటే నా పూర్ణ అకాడమీ అనే ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయను. ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ఫుల్ అవుతాయి కాబట్టి లాస్ట్ టైంలో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా. లైక్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా. ఆల్ ద బెస్ట్.